ప్రజలు ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్ ఛానల్స్ ఏం చేశాయంటే ఎలా అయిపోయిందంటే ఇక మెయిన్ రాశిలో పుట్టినోడు ఉరేసుకోవడం బెటర్ అనేట్టుగా చెప్తాయి. ఎందుకంటే ఆడికి జీవితంలో లేని కష్టాలన్నీ వచ్చి అన్ని కష్టాలు వచ్చేవాడు చచ్చిపోవడం బెటర్, ఇంకెందుకు బతకడం అని చెప్పినట్టుగా వాళ్ళు టైటిల్స్ పెట్టి వ్యూస్ కోసం చేస్తూ ఉంటారు. ఓకే, నిజంగా జ్యోతిష ప్రకారం కాస్త కూస్త కష్టం ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సప్తగ్రహ కూటమితో ఇప్పుడు మామూలు అరిష్టాలు రావు, దరిద్రాలు వచ్చేస్తాయి, దేశం నాశనం అయిపోతుంది, ప్రపంచం అల్లకల్లం అయిపోతుంది, భూకంపాలు వచ్చేస్తాయి, అవి అయిపోతాయి, ఇవి అయిపోతాయి. వీటికి ఒక శాస్త్రీయంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్. అనంత్ గారు, వీటి గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ నిజంగా ఇప్పుడు మీరు అంటున్న పోనీ కూటమి కాదు, సరళ రేఖ కాదు, ఏమీ కాదు, బట్ 7 అయితే కనిపిస్తున్నాయి. ఇది ఏమైనా నిజంగానే అరిష్టమా? సంహితల్లో నిజంగానే ఇది చెప్పబడిందా? కొన్ని గ్రహస్థితులకి గ్రహకూటములకి ఫలితాలు చెప్పబడ్డాయి. ఓకే, మీకు ప్రధానంగా కరోనా రాకముందర 26 డిసెంబర్ అనుకుంటా, ఆ సమయంలో ఈ గ్రహకూటమి అనేది గ్రహణం సమయంలో ఏర్పడింది. ఆ సమయంలో ఇటువంటి జీవనాశము అనే లక్షణాన్ని ప్రభావాన్ని చెప్పడం జరిగింది. అప్పుడే కాకుండా సహజంగానే గ్రహణం ఏర్పడిన ప్రతిసారి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా దాని ప్రభావం కనిపించిందో ఆ ప్రాంతాల్లోనూ కొంత పరిసర ప్రాంతాల్లోనూ విపత్తులు ఏర్పడము, అంటే సునామీ ఇలాంటివి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడడం, విశేషంగా ఏర్పడడం అనే లక్షణం దీనికి దగ్గరగా కనిపిస్తుంది. ఇది సైంటిఫికల్గా కూడా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కెన్ ఐ నేను ఒకసారి మేము ఇంటరప్ట్ చేయొచ్చా? సో ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఇలాంటి కూటములు ఏవైనా ఏర్పడినప్పుడు అది వ్యక్తిగత జ్యోతిష్యానికి కాకుండా గ్రహణ సమయం నేను మాట్లాడింది ఇప్పుడు చెప్పింది. ఓకే, విడిగా గ్రహకూటమి ఏర్పడినప్పుడు ఓకే ఈ ప్రభావాలు సామూహికంగా విశేషంగా కనిపించడము అనేది మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఎవరెవరి జాతకాల్లో ఏ కారణం చేత ప్రభావం కనిపిస్తుంది అనేది విడిగా చూసుకోవాలి. ఓకే, ఈ రాశి వారందరికీ పెళ్ళి అయిపోతుందంటే ముసలాడు కూడా పెళ్ళవ్వాలి. అందరూ పోతారంటే అందరూ పోవాలి, రాశి వాళ్ళందరూ. అలా ఒక సర్కిల్లో ఏర్పడిన దానికి అందరూ పోవాల్సిన పరిస్థితి వస్తే 12 రాసుల్లో మొత్తం గ్రహాలన్నీ సంచారం చేసేటప్పటికి మొత్తం అందరూ పోవాలి, భూమి మీద ఎవరు ఉండకూడదు. కాబట్టి వ్యక్తిగతంగా ఎటువంటి ప్రభావం చూపిస్తోందని వాళ్ళ జాతకం చూసి మాత్రమే ఫలితం చెప్పాలి. ఓకే, కేవలం గోచార రీత్యా ఫలితం చెప్పేసి ఇలా అయిపోతుంది, వీళ్ళందరికీ ఇలా అయిపోతుంది, అది సమంజసం కాదు, చెప్పడానికి లేదు. ఉంటాయి అష్టమ శని, ఏలినాడు శని, అర్ధాష్టమ శని ఇలాంటి ప్రభావాల్లో. ఇప్పుడు మదన్ గారు ప్రస్తావించిన పాయింట్, ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ని బట్టి చూస్తుంటే ఇలాంటి గ్రహ కూటములు కానీ లేకపోతే కాంబినేషన్ ఆఫ్ సరళ రేఖ వాటెవర్ ఇలాంటి ఫామ్ అయినప్పుడు రాజులకి, పాలకులకి, లేకపోతే దేశానికి, ప్రకృతికి ఇలాంటి వైపరీత్యాలు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ పర్టిక్యులర్ పర్సన్ ప్రభావం ఉంది. ఈ ప్రభావాన్ని నేను ఒక విషయం చెబుతున్నాను, సామూహికంగా ఒక విషయాన్ని ప్రచారం చేసేటప్పుడు ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా అపార్థం చేసుకునే అవకాశం ఉందో కూడా ఆలోచించి విషయాన్ని బహిర్గతం చేయాలి. ఓకే, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మామూలుగా నిత్యము పంచాంగ శ్రవణం చేయడం, అంటే పంచాంగంలో పరిస్థితులు ఏమిటి, తిథివార నక్షత్రాలు ఏమిటో చూసుకుని ఆ రోజు చేయాల్సిన విశేషాలు చేయడము, దానాలు చేయడము, వీటి యందు దృష్టి ఉంచాలి తప్ప ఈరోజు ఇది ఉంది ఏమైపోతుందో అని భయపడడం కోసం జ్యోతిషం కాదు. జ్యోతిషంలోనే జ్యోతి ఉంది, కాంతివత్ పదార్థాల యొక్క ప్రభావాన్ని చెప్పేది జ్యోతిషం. గ్రహణ సముదాయాన్ని గురించి చెప్పేది మనకి ఈ ప్లానటరీ సిస్టమ్ గురించి చెప్పేది అది ఖగోళం వేరు. ఖగోళంలో ఉన్న గ్రహస్థితుల ప్రభావాన్ని చెప్పేది జ్యోతిషం అవుతోంది. కాబట్టి ఆ జ్యోతి అనేది జ్ఞానానికి సంబంధించింది కాబట్టి జ్ఞానమును నలుగురికి ఇస్తున్నాము అంటే అది సరి అయింది అవునా కాదా అని ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది. ఆ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మానసికంగా ఇతరుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక ఈ ఖగోళ పరిశీలన కూడా ఇందాక మీరు ఒక పదం వాడారు, ఇదేమిటి, శేషగిరిరావు గారు, సూర్యుడు కూడా తిరగడానికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది అన్నారు. ఆ పాయింట్ ఎటువంటిది అంటే దానికోసం నేను ఇది తీశాను. ఇది ఆ పాయింట్ అనుకుంటే ఈ వరుస క్రమం ఏదైతే ఇలా రౌండ్గా రొటేట్ అయ్యే అవకాశం ఉన్నదో ఈ క్రమము మనకి సర్క్యులర్ మోషన్లో లేదు, హీలియోసెంట్రిక్గా ఉందన్నారు, లేకపోతే వేరే వేరే మేము అండాకారంలో ఉంది అంటాం సులభంగా అర్థం అవడం కోసం. ఇలా తిరిగేటప్పుడు ఇది కూడా వీటన్నింటినీ తిప్పడానికి ఉపయోగపడే సాధనంగా ఉంది అనుకుంటే ఈ మార్పుల వలన ప్రభావం ఏమిటి అనేది మేము చెబుతాం. ఓకే, జ్యోతిషంలో
ఈ మార్పులో గ్రహాలన్నీ ఈ వరుసలో ఉన్నాయి. ఉమ్, ఈ వరుసలో అంటే దీని మీదే ఉన్నాయని కాదు, ఈ ఈ ఈ ఈ లైన్ మీదే ఉన్నాయని కాదు, ఈ లైన్ తిరిగే క్రమంలో వేరు వేరు చోట్ల పొందుపరచబడి ఉన్నాయి. ఓకే. ఇంకాస్త డీటెయిల్డ్గా అర్థం అవ్వాలంటే 3D మోషన్లో చూసుకున్నప్పుడు ఇక్కడి నుంచి కెమెరా పెట్టినప్పుడు ఉదాహరణకి అన్నీ వరుసగా ఉన్నాయని చెప్పి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఇక్కడి నుంచి కెమెరాతో చూస్తే వరుసగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఈ లైన్లో. అవును. ఇప్పుడు ఈ లైన్లో వరుసగా ఉన్నాయని కనిపించేటట్లయితే నేను కెమెరా ఇక్కడికి తీసుకొస్తే కనిపిస్తున్నాయా? అక్కడక్కడ ఒకటే కనిపించాలి, కనిపించవు. ఆ, ఎందుకు? ఇవి ఉన్నవే ఈ వరుసలో వేరు వేరు చోట్ల పొందుపరచబడి axis ఉన్నాయి లో ఉంటే కాబట్టి ఇక్కడి నుంచి చూస్తే కనిపించదు, అభిముఖంగా ఇక్కడి చూస్తే నుంచి ఒకటే మాత్రమే కనిపిస్తుంది. కనిపిస్తుంది. అవును. అలాగే పైకి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇలా కింద పెట్టి చూసినప్పుడు ఇక్కడోటి అక్కడోటి అక్కడోటి ఇక్కడోటి కనిపిస్తుంది. ఆ, కాబట్టి అది లీనియర్గా ఉందనే మాట సైంటిఫికల్గా ఆర్ టెక్నికల్గా ఆ, సైన్స్ ప్రకారం చెప్పేటప్పుడు సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ఈ వ్యూలో చూసినప్పుడు మాత్రము ఒక వరుసలో కనిపిస్తున్నాయి. ఉమ్. ఇక్కడ వరుసలో మేబీ కనిపిస్తున్నాయి. మదన్ గారు మీరు చెప్పాలనుకుంటున్నారు, ఐ థింక్ ఇదే అనుకుంటా. ఓకే కనిపించే అవకాశం ఓకే ఉన్నది. ఓకే. కానీ సో సార్, ఒక్క నిమిషం రవికిరణ్. సో టెక్నికలీ వాట్ ఈస్ దిస్ అనే విషయం మీద మనం చర్చించాం.